శ్రీ సాయి దివ్య పాదుకా పూజ. శ్రీ సాయిబాబా చరణాలపై విశ్వాసం ఉన్న వారికి దుఃఖాలు సుఖాలుగా మారుతాయి. నాడు సాయిని దర్శించిన ప్రతి భక్తుడు వారి చరణాలను ముద్దాడాలని ఉబలాటపడేవారు. సాయి చరణాలు దక్కని జీవితాలు వ్యర్థమని భావించేవారు. అటువంటి మహిమాన్వితమైన సాయి పాదుకలు శ్రావణమాసంలో మీరు దక్కించుకోవచ్చు. సాయి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రావణమాస పాదుకా పూజలో పాల్గొని షిరిడీ గురుస్థాన్ నమూనా పాదుకల్ని అందుకోండి. సాయి మహత్తు అంతా వారి చరణాల్లోనే ఉంది. తమ పాదాల చెంత గంగా యమున ప్రయాగ త్రివేణీ సంగమాన్ని సృష్టించి దాసగణును పునీతుణ్ణి చేశారు. మహల్సాపతి, నిమోన్కర్, నాచ్నే వంటి అనేక మంది భక్తులకు తమ పాదుకల్ని అనుగ్రహించి ధన్యులను చేశారు. శ్రీ సాయిబాబా స్వయంగా తమ గురుస్థానంగా ప్రకటించుకున్న వేప చెట్టు నీడన శ్రావణ పౌర్ణమి పర్వదినాన ప్రతిష్ఠింపజేసి గురుపాదుకా మహిమను చాటి చెప్పారు. గురుస్థాన్లోని పాదుకలు మహామహిమాన్వితమైనవి. షిర్డీ గురుస్థాన్ వేప చెట్టు శక్తికి ప్రతీక, అంటే అమ్మవారి స్వరూపం. అక్కడ ప్రతిష్ఠించిన పాదుకల్లోని శంఖు, చక్రం, తామర, గద శ్రీ మహావిష్ణువుకు ప్రతీక. అంతటి మహిమాన్విత పాదుకలకు ప్రణమిల్లి గురుస్థాన్ ప్రదక్షిణ చేస్తే జీవుడి కర్మలు నశించి శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. ఎంతో మహిమాన్వితమైన సాయి పాదుకలు ప్రతి గృహంలో కొలువు తీరాలన్న సంకల్పంతో ఈ శ్రావణ మాసంలో శ్రీ సాయి పవిత్ర పాదుకలు భక్తులకు అందించబడును. పవిత్ర శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత పర్వదినాన గురుస్థాన్ నమూనా పాదుకలకు భక్తుల గోత్రనామాలతో షిరిడీ పుణ్యక్షేత్రంలో పూజ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం శ్రావణ పౌర్ణమిన శ్రీ వరాల సాయి మందిరంలో సాయి పాదుకా పూజ, సత్యవ్రతం నిర్వహించిన అనంతరం పాదుకలను భక్తులకు ప్రసాదంగా అందించడం జరుగుతుంది. శ్రావణమాస పుణ్య పూజలో పాల్గొనే భక్తులు గోత్రనామాల పూజ, అన్నప్రసాద సేవ, సాయి పాదుకలకు మొత్తం 3 పుణ్యకార్యాలకు కలిపి గురుదక్షిణ 1500 రూపాయల్ని చెల్లించి మీ పేర్లను నమోదు చేసుకోవాలి. పవిత్రమైన సాయి పాదుకలు సుకృతం ఉన్నవారికే దక్కుతాయి. శ్రావణమాసంలో సాయి చరణాలను దక్కించుకుని మీ గృహాలను పావనం చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్.